అడవిలో తుపాకీ పట్టినటువంటి నక్సలైట్ అయితే కనిపిస్తాడు మనకి. కానీ మన పక్కనే సూటు బూటు వేసి తిరిగేటువంటి నక్సలైట్ అయితే మన కంటికి కనిపించడం. మోడీ ఎర్రకోట నుంచి హెచ్చరించినటువంటి ఆ మేధో నక్సలైట్స్ ఎవరు? దిమాగి నక్సలైట్స్. సాయుధ నక్సలైట్లు మ్యాక్సిమం ఖతమైపోయారు. ఇంక ఈ మేధో నక్సలైట్లు వంతు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో జరిగింది మీరు గమనించే ఉంటారు. అమిత్ షా సమాధానం చెప్పాలి అని పదే పదే అన్నారు. తీరా ఆయన పార్లమెంట్కి వచ్చేసరికి ప్రతిపక్ష నాయకులు పారిపోతున్నారు. పార్లమెంట్ బయట ప్రతిరోజు ఒక హైడ్రామా. చివరికి జాతీయ గీతమైనటువంటి వందే మాత్రాన్ని కూడా అవమానించారు. ఈ ప్రెస్టేషన్ వెనక చాలా కారణాలు అయితే ఉన్నాయి. మోడీ దిమాగి నక్సలైట్స్ అన్నది మేధో నక్సలైట్ అని పిలిచింది. ఈ పదం కొత్తగా ఉంది కదా, అది ఊరికైతే వాడలేదు. ఇది ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక. సీన్ 1, అడవుల్లో AK-47 పట్టుకున్నటువంటి సాయుధ నక్సలైట్లు దాదాపుగా అంతరించిపోయారని చెప్పచ్చు. వారిని మన జవాన్లు ఏరిపారేశారు. సీన్ 2, తుపాకీ ఓడిపోయినప్పుడు వాళ్ళైతే కొత్త ఆయుధాన్ని తీశారు. ఇదే విషపూరితమైనటువంటి భావజాలం. ఇది సైకలాజికల్ వార్ఫేర్. తుపాకీతో కాదు, కలంతో, కోర్టులో, సోషల్ మీడియాలో, క్లాస్ రూమ్లో మన మెదడుపై దాడి చేస్తారు. చివరికి యువత మనసుల్లో గందరగోళాన్ని, అసంతృప్తిని నింపుతారు. దాని ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటారు. అసలు ఎందుకు కొత్త యుద్ధం? ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కుట్రలన్నీ తలకిందులయ్యాయి కాబట్టి. గత ఏడాది యువరాజాన్ టీం ఒక్కటే ప్రచారం, ఒక ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుంది అని. భారత్లో కూడా నేపాల్, బంగ్లాదేశ్ తరహా జంజీ ఉద్యమాలు వస్తాయని వారు ఆశించారు. విదేశీ పర్యటనని గబగబా ముగించుకొచ్చి జంతర్ మంతర్ దగ్గర గందరగోళం చేయడానికి ట్రై చేశారు. ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ట్రంప్ స్వయంగా చెప్పారు, స్టేట్ ఎన్జిఓల ద్వారా 22,000 కోట్ల రూపాయలని భారతదేశంలో ఎన్నికల సమయంలో వెచ్చించిందని. ఇదంతా భారత్లో అన్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసమే. అందుకే మోడీ ఎర్రకోట నుంచి కొట్టాడు. అయితే ఈ మేధో నక్సల్స్ ఎవరు? దశాబ్దాలుగా ఈ సిస్టంలోనే తిష్టవేసి దేశ వ్యతిరేకమైనటువంటి నెరేటివ్లను రాసేవారు, ఆ సలహాలు ఇచ్చేవారు. విదేశీ నిధులతో యువతను రెచ్చగొట్టేటువంటి సోలో యాక్టివిస్టులు, అర్బన్ నెరేటివ్ మేకర్స్, తుపాకీ బదులు చట్టాన్ని, సోషల్ మీడియాని వాడి మన దేశాన్ని విభజించేటువంటి ఈకోసిస్టమ్. ఇవన్నీ వెరసి అడవిలో ఇంకా దాదాపుగా నక్సలిజం కనుమెరుగైందని చెప్పచ్చు. ఇక మన మధ్య ఉన్నటువంటి ఈ మేధో నక్సలైట్ యొక్క ఏరివేత మొదలైందనే చెప్పచ్చు. మీ చుట్టూ ఇలాంటి విషపూరితమైనటువంటి భావజాలాన్ని, విషపూరితమైనటువంటి ఆలోచనలు పంచేవాళ్ళు ఉన్నారా? కామెంట్లో ఎస్ అని చెప్పండి. ఈ వీడియోని ప్రతి దేశభక్తుడికి షేర్ చేయండి. జై హింద్.